గూగుల్ మ్యాప్స్ అనేది లేనప్పుడు ప్రయాణం అంత ఈజీగా ఉండేది కాదు. గూగుల్ మ్యాప్ లేనప్పుడు జనాలు ఎవరిని వాడేవారు తెలుసా? రోడ్ సైడ్ మ్యాప్. యు నో వాట్ ఈస్ రోడ్ సైడ్ మ్యాప్ చెప్తారా? రోడ్ సైడ్ మ్యాప్ అంటే మనకి ఎక్కడైతే తెలియదు అక్కడ కారు ఆపి బండి ఆపి ఎవరిని అడుగుతాం? ఆ రోడ్డు పక్కన నిలబడ్డ వాళ్ళని, ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, పలానా అడ్రస్సు, ఎక్కడికి వెళ్ళాలి. దేని బిడ్డలారా, కొంతమంది మంచోళ్ళు కరెక్ట్గా చెప్తారు, కొంతమంది కోతులు ఉంటారు, కొంతమంది ఏంటండి మనల్ని ఆట కట్టించాలనే స్థాయిలో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? తప్పు మ్యాప్ నీకు చెప్తారు, తప్పు అడ్రస్ చెప్తారు, నువ్వు నమ్మేం చేస్తూ ఉంటావు, వెళ్ళిపోతూ ఉంటావు. అవును, జీవితంలో కూడా చాలాసార్లు కొంతమంది కొన్ని పరిస్థితులు సరైన మార్గంలో మనల్ని నడిపిస్తుంటాయి, మరి కొన్ని పరిస్థితులు మనల్ని త్రోవ తప్పించేటువంటి విధంగా నడిపిస్తుంటాయి. ఏమైనప్పటికీ కూడా ఒక మనుషుడు ఇలాగన్నాడు, టఫ్ టైమ్స్ డు నాట్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ. అర్థమైందని చెప్పింది. కష్టం అనేది జీవితంలో జీవితాంతం ఉండమంటండి, కానీ కష్టపడిన వ్యక్తి జీవితం చివరి వరకు చాలా దృఢంగా జీవిస్తాడు.